అండి. ఏపీలో ఇప్పుడు 2 నెలల్లో మనకి ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు ఏపీలో? చంద్రబాబు నాయుడు వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మరి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు డెవలప్మెంట్ ఏ విధంగా జరగవచ్చు? డెవలప్మెంట్ అంటూ త్వరగా అయితే జరగదు. కాకపోతే ఈ ప్రభుత్వంతో పోల్చుకుంటే కొంచెం మంచిగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ మీద ఫోకస్ చేస్తారు కదా. మరి వలస వెళ్ళిపోవడం జరుగుతుంది కదా విద్యార్థులు. ఆ వలస అనేది ఏ విధంగా అవుతుంది? వలస అనేది అంత తొందరగా తగ్గకపోవచ్చు. కాకపోతే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ మీద ఫోకస్ చేసి ఎంప్లాయ్మెంట్స్ తీసుకొస్తే వలస అనేది తగ్గుతుంది. ఎందుకంటే అక్కడ అవకాశాలు ఏర్పడతాయి కదా. జగన్ ఇప్పుడు కొన్ని పథకాలు ఇస్తున్నారు కదా నవరత్నాలని. అది ప్రజలకు ఎంతవరకు సహాయం అవుతున్నాయి? ప్రజలకు అందుతున్నాయి. బట్ వాళ్ళకు దానివల్ల కొంతమందికి అందుతున్నాయి, కొంతమందికి అందట్లేదు. దానివల్ల పెద్ద యూజ్ ఏమి ఉండదు నాకు తెలిసి. దాని బదులు ఈ ఎంప్లాయ్మెంట్ మీద ఫోకస్ చేయడం మంచిది. సో ఐటీ సెక్టర్ ఏ విధంగా పనిచేస్తుంది? ఎక్కడ ఆంధ్రాలోనా? ఐటీ సెక్టర్ లేదు కదండి ఆంధ్రాలో చెప్పుకోవడానికి. అమర్నాథ్ దగ్గర ఏముందండి, ఏం లేదు. ఆయన ఇప్పుడు మరి జగన్ పార్టీలో కొంతమంది క్యాండిడేట్స్ ని చేంజ్ చేస్తున్నారు. మరి చేంజ్ చేయడం వల్ల ముందంజలోకి వచ్చే అవకాశం ఉందా? ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎంత టాలెంట్ పర్సన్స్ ఏం కాదు. అంటే ఏది పైన అభివృద్ధి వల్ల ఫోకస్ చేయడం లేదు. ఒకరిని ఒకరు విమర్శించుకోవడంలోనే సరిపోతుంది వాళ్ళది. థ్యాంక్ యూ.